ఇక ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో పర్యటించారు. జాబువా జిల్లాలో 7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల ముందు పర్యటించడం కీలకంగా మారింది. అంతేకాదు గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మోదీ. ఈ క్రమంలోనే బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే గెలుస్తుందని తేల్చి చెప్పారు. ప్రజలకు ఆశీర్వాదం తమకు తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ నినదించారు. బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని, బీజేపీ కూటమి మొత్తంగా 400 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కేజ్రీవాల్ తో కలిసి రాముడి దర్శనం చేసుకున్నారు. గత నెల జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆ ఉత్సవానికి అరవింద్ కేజ్రీవాల్ ని ఆహ్వానించలేదు ట్రస్ట్. ఆ సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆహ్వానం అందకపోయిన కుటుంబ సభ్యులతో సహా వెళ్లి రాముడి దర్శించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యను సందర్శించారు. ప్రముఖ గాయకుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ కన్నుమూశారు. ఇటీవల కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. అవార్డు అందుకుండగానే ఆయన తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో పాటు పలు వ్యాధులతో చికిత్స పొందుతున్న ఆయన రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న దుర్లభ్జీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. పండిట్ తైలాంగ్ కుమార్తె ప్రఖ్యాత ధృపద్ గాయని అయిన ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ స్వయంగా ధృవీకరించారు. టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ని తొలగిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వాహనదారులు రీఛార్జ్ చేయాలి, లేదంటే తగినంత ఫాస్టాగ్ యాప్లో క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారి ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో వాహనదారులపై హైవే ప్రయాణం మరింత వేగంగా సాఫీగా సాగుతుందని కేంద్రం భావిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టాగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ట్యాక్స్ వీటితో టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించేందుకు వీలవుతుంది. ఐఆర్సీటీసీ అందిస్తున్న నేపాల్ టూర్ ప్యాకేజ్ పేరు నేచురల్ నేపాల్. ఈ ప్యాకేజ్లో కాన్మాండ్, పోఖరా ప్రాంతాలను చుట్టి రావచ్చు. ప్రయాణికులు విమానంలో తీసుకొస్తున్నారు. ఈ నేపాల్ టూర్ ప్యాకేజ్ వివరాలు పరిశీలిస్తే ప్యాకేజ్లో ప్రయాణికులకు ఉచిత వసతి, ఆహార ఏర్పాట్లు ఉంటాయి. 5 రాత్రులు 6 పగలు నేపాల్లో మీరు ప్రయాణిస్తారు. అక్కడి వసతి, ఆహారం ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజ్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 24 ముగుస్తుంది. టూర్ ప్యాకేజీలో ప్రయాణికులు ఉచిత అల్పాహారం, రాత్రి భోజనం లభిస్తుంది. అయోధ్యలో రామ్లల్ల ప్రతిష్టాపన పూర్తయినప్పటి నుంచి రామనగర్కి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు బాలరాముని దర్శించుకుంటున్నారు. గడిచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్లల్లాని దర్శించుకొని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతుంది. రాబోయే శ్రీరామనవమి సందర్భంగా 1 కోటి మంది భక్తులు అయోధ్యకి రావచ్చనే అంచనాలున్నాయి. ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. 9 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. మరోసారి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 13వ తేదీన భారీ మార్చ్ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు హర్యానాతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ భద్రత పెంచారు. పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. హర్యానా నుంచి ఢిల్లీ వరకు మార్చి నిర్వహించనున్నారు రైతులు. హర్యానా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశం జారీ చేసింది. ఎక్కడ ఎలాంటి అలర్ట్లు జరగకుండానే చూసుకోవాల్సిన తేల్చి చెప్పింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీకి ఎన్నికల ఫండ్ వెల్లవెత్తుతుంది. విరాళాలు అందుకునే విషయంలో ఆ పార్టీ అగ్రస్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి అత్యధికంగా విరాళాల రూపంలో బీజేపీ 2120 కోట్లు వచ్చి పడ్డాయి. ఒక ఎలక్టోరల్ బ్యాండ్ల ద్వారానే సుమారు 1300 కోట్లు అందాయి. కాంగ్రెస్ కు వచ్చిన బ్యాండ్ల కన్నా 6 రెట్లు అధికం. ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన వార్షిక నివేదికలో ఆ విషయం వెల్లడించింది. హెలికాప్టర్ల విమానాల కోసం 78.2 కోట్లు ఖర్చు చేయగా 76.5 కోట్ల పార్టీ సభ్యులుగా ఆర్థిక సహాయం అందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీకి విరాళాల రూపంలో 1775 కోట్లు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ శాఖలో నియమితులైన 1,00,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉపాధి మేళాలో నియామక పత్రాలను పంపిణీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన 1,00,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని మోదీ